వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా. ములుగులో రాష్ట్ర మంత్రి సీతక్క విలేకరుల సమావేశం. హన్మకొండ జిల్లా వాహనదారులకు హెచ్చరిక. మాడిఫైడ్ సైలెన్సర్లతో శబ్ద కాలుష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు. ట్రాఫిక్ డీసీపీ. సార్వత్రిక సమ్మెకు టీడబ్ల్యూజేఎఫ్ సంఘీభావం. ఇక వివరాల్లోకి వెళ్తే, తుమ్మలపల్లి కళాక్షేత్రం అంబేద్కర్ విగ్రహం నుండి ఏలూరి రోడ్డు అప్సరా థియేటర్, లెనిన్ సెంటర్, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి పూలమాల సమర్పణ మరియు విలేకరుల సమావేశం. సీతారాంపురం బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు, అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ, అభిమానుల సత్కారం. ఐశ్వర్య రాయి, శిల్పా శెట్టి మొదలుకొని అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన వరకు ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కన్నడ మామల హవా నడుస్తుంది. ఆ జాబితాలో తన పేరు కూడా చేర్చుకోవాలని తహతలాడుతుంది. తెలుగు మూలాలు కలిగిన కన్నడ భామ రూపాలి ఎస్డి. నాట్యంలో మంచి ప్రావీణ్యురాలైన ఈ అమ్మడు అభియానంలోనూ శిక్షణ పొంది మోడలింగ్ ద్వారా దర్శక నిర్మాతల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. కన్నడంలో గంగే గౌరీ, తారకేశ్వర్ చిత్రాల్లో హీరోయిన్గా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ కోరా అనే చిత్రంలో డేరింగ్ పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేసి మంచి మార్కులు కొట్టేసింది. ఈ చిత్రం తెలుగులో అదే పేరుతో త్వరలో విడుదల కానుంది. దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ట్రేడ్ యూనియన్లు జూలై 9న ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె సింగరేణిలో విజయవంతం కావడంతో సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఐక్యవేదిక నాయకులు గోదర్కన్ చౌరస్తాలో మానవహారం చేపట్టారు. సింగరేణి కార్మిక సంఘాలు జేఏసీలోని ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీ, జీకేఎస్, సిఐటియు, ఐఎఫ్టియు సంఘాల నాయకులు సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదికలోని ఐఎఫ్టియు, టీఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఏఐ, ఎఫ్టియు, టిఎస్యుఎస్, ఎస్జీకేఎస్ సంఘాల నాయకులు గోదర్కన్ చౌరస్తా వరకు చేరుకొని మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదించారు. స్లోగన్ చేయరా? నరేంద్ర మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 కోడులు తీసుకురావడానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా సింగరేణి కార్మికులందరూ కూడా 11 ఏరియాలలో స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని జయప్రదం చేశారు. జయప్రదం చేసిన కార్మికులందరికీ మా జేఏసీ పక్షాన ఏఐటీసీగా విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు మన గోదావరి కన్నీరు చౌరస్తాలో మానవ హారం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
దీనిలో పాల్గొన్నటువంటి కార్మికులకి సోదరిమణులకి అందరికీ కూడా ఏఐటీసీ తరఫున జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తాం. ఆనాడు రైతాంగం మీద మోపినటువంటి ఏదైతే నాళ్ల చట్టాలను రద్దు చేసుకున్నారో అదే స్ఫూర్తితో ఈరోజు కార్మిక వర్గం కూడా చైతన్యవంతంతో అనేక విప్లవ పోరాటాలు పోరాడినటువంటి ఈ కార్మిక వర్గం ఈరోజు సమ్మెను విజయవంతం చేసి దేశవ్యాప్తంగా నిరసన తెలిపినటువంటి సందర్భంగా కార్మిక వర్గానికి అందరికీ జేజేలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో మనం నిరసన తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏ పిలుపు అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలు పిలుపునిస్తాయో ఆ పిలుపు మేరకు మనమంతా కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. 44 చట్టాలను మరి 4 కోట్ల మార్చాలంటే ఆనాడు రాజ్యసభలో బలం లేక వీగిపోయింది. మళ్ళీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ప్రవేశపెట్టి ఇవాళ కార్మిక వర్గాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఇవాళ 44 చట్టం 4 కోట్లుగా మార్చి కార్మిక వర్గానికి ఇవాళ కార్మిక సంఘాల ఉనికే లేకుండా అసలు కార్మిక సంఘం పెట్టుకునే అవకాశం లేకుండా ఇవాళ ఏదైనా సమ్మె చేస్తే 5 లక్షల జుర్మానా జైలు. భారతదేశంలోని 12 కార్మిక సంఘాలు ఒకటే జేఏసీగా ఇవాళ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నందుకు కార్మిక వర్గానికి పర్మనెంట్ కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులకు మరి అన్ని వర్గాల కార్మికులందరికీ అవుట్సోర్సింగ్ కార్మికులకు జేఏసీ పక్షాన ఐఎన్టీయూసీ పక్షాన మరి విప్లవ జేజేలు బరుపుతూ కార్మికులకు అండగా ఉన్న ఇలా కార్మిక సంఘాల హక్కులను తీసేసి వాళ్ళని లేకుండా ఎట్లా చేయాలనే ఒక దుర్బుద్ధితో ఇలా పారిశ్రామికవేత్తలకి 1000 కోట్లు లక్షల కోట్ల రూపాయలు దేశం ప్రాపర్టీ అంతా కట్టబెడతా ఉన్నాడు. ఇలా ప్రజలందరికీ కూడా రకరకాల పన్నులతో ఇలా వేధిస్తూ ఉన్నాడు. కార్మిక వర్గానికి హక్కులు కడియడం, ఇలా రైతులకు చట్టాలు మార్చి ఇలా వీధిపాలు చేయడం, ఇలా ఏ ఒక్క వర్గం కూడా ఈ బీజేపీ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల ఎవరు కూడా సంతోషంగా లేరు. ఇలా ఈ పిలిపే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం ఉపయోగపడుతుంది. కార్మిక వర్గం అంతా కూడా ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో నిరవధిక సమ్మెలు రైతుల్లాగా చేసి మన హక్కులు మన చట్టాలు కాపాడుకునేంత వరకు కూడా అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి జేఏసీ పక్షాన సిఐటి పక్షాన విజ్ఞప్తి చేస్తాం. సింగరేణి కార్మిక వర్గం కాదు, దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పైన కాకుండా రైతాంగం పైన ఆదివాసుల పైన ఇవాళ ఉక్కుపాదం మోపి ఆదివాసుల భూములను గుంజుకోవడం కోసం కార్మికులను ప్రజల ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను కూడా గుంజుకొని కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయడం కోసం మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతా ఉంది. ఆ కుట్రలు భగ్నంగా చేసే విధంగానే ఈ రోజు కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొని చెంపపెట్టిలాగా మోడీ ప్రభుత్వానికి చూపెట్టింది. కనుక ఈ ఖబర్దార్ మోడీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఈ ప్రభుత్వ కార్మిక వర్గానికి ఏదైతే కార్మిక సంఘాలను కుదించే విధానాన్ని మీరు వెనక్కి తీసుకోవాలని ఐఎఫ్టీయూ తరఫున జేఏసీ తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విజయవాడ చిట్టినగర్కు చెందిన స్పందన కుమార్ శిరీష దంపతుల కుమార్తె అయిన అన్విత గత 2 సంవత్సరాలుగా గుండె జబ్బుతో బాధపడుతుంది. గత నెలల్లో జబ్బు తీవ్రతను గుర్తించి పద్మావతి హాస్పిటల్ వారు చెన్నైలో ఎంజీఎం హాస్పిటల్ వరకు వెళ్లమని సూచించారు. ఆ చిన్నారి అన్వితకు గుండె వైఫల్యం చెందిందని, గుండె మార్పిడి చేయాలి, దానికి అయ్యే ఖర్చు 55 లక్షలు అని చెప్పారని అన్నారు. లోకేష్ ని కూడా కలవడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రితో కలిసి చెప్తామని అన్నారని తెలిపారు. ఈ నెల 3వ వారం లోపల హాస్పిటల్ కు చేర్పించాలని అన్నారు. లేని పక్షంలో హార్ట్ నుండి కిడ్నీ, లివర్ తదితర అవయవాలు వైఫల్యం చెందుతాయని బోరున విలిపించారు. మీ బిడ్డగా భావించి మీరిచ్చే సహాయం కొద్దిగా అయినా పర్వాలేదు, తోచిన సహాయం చేయాలని వారు కోరారు. వారి ఫోన్ నెంబర్ 9154843221. ఎస్టిమేషన్ వచ్చేసి 55 lakhs అండి. మేము పాపకి ఇప్పుడు దాకా మా స్తోమతకు మించే పెట్టామండి. ఎందుకు అని అంటే పాప ఉంటుంది అనే నమ్మకంతో. కానీ ఇప్పుడు 55 లక్షలు అని అనగానే మా దగ్గర పెట్టే అంత స్తోమత కూడా లేదండి. ఇప్పుడు దాకా మేము పాపకి పెట్టింది కూడా బయట నుంచే తీసుకొచ్చి పెట్టామండి. ఇప్పుడు ఆ అమౌంట్ కట్టాలన్నా పాపకి ఇప్పుడు నేను చూయించుకోవాలన్నా సరే మా దగ్గర అంత స్తోమత లేదండి. నాకు పాపకి ఇచ్చిన టైం వచ్చేసి 4 months డెత్ లైన్ వచ్చి నేను పాపని ఈ మంత్ 3rd weekలో రివ్యూకి తీసుకెళ్ళి మళ్ళీ పాపని అడ్మిట్ చేయాల్సి ఉంది. ఈ మంత్ లోపు నేను అమౌంట్ చూసుకోలేకపోతే పాప ఉండదేమో అన్న చిన్న భయం నాకు ఉందండి. ఎందుకనంటే ఈ బిడ్డని కూడా మీలో ఒక బిడ్డగా తీసుకొని పాపని మీ పాపగా అనుకొని మీరు ఇచ్చే సాయం ఎంతైనా పర్వాలేదండి. పాప కోసం నేను అది ఎంత సాయమైనా అందుకోవడానికి సిద్ధంగానే ఉన్నా. అది ఎంతైనా పర్లేదనండి.
నా పాపని మీ పాపలో ఒక పాపగా తీసుకొని నా పాపని బతికించమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ మంత్ 3rd వీక్ నేను కంపల్సరీగా పాపని అడ్మిట్ చేయాలండి. పాపకి దాంతో పాటు లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నాకు లాస్ట్ వీక్ చెప్పారు. దాంతో పాటు హార్ట్కి, దాని నుంచి బ్రెయిన్, కిడ్నీకి కూడా కొట్టొచ్చు అని చెప్తున్నారండి. అంత దాకా తీసుకెళ్తే నేను ఎన్ని డబ్బులు తీసుకెళ్ళైనా నేను పాపను బతికించుకోలేను. మీరు ఇచ్చే సాయం కొంచెమైనా పర్లేదండి, అది నా పాపని బతికించమని నేను అడుగుతున్నాను. మీకు చేతులైతే దండం పెడుతున్నానండి. దయచేసి దాతలు ఎవరన్నా ఉంటే నా పాపని బతికించమనే కోరుతున్నానండి. 9154843221. ప్లీజ్ అండి, ప్లీజ్ సేవ్ హర్, మై డాటర్ లైఫ్. ప్లీజ్ మా పాపని కాపాడండి. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను, నా కుటుంబంతో సహా. ప్లీజ్ సార్, ప్లీజ్ మ్యామ్, థ్యాంక్ యూ. శ్రీశైలం హెలికాప్టర్లో నుంచి శ్రీశైలం ప్రాజెక్టును, నది ప్రవాహాలను, పరివారక ప్రాంతాన్ని పరిశీలించి తన సెల్ ఫోన్లో వీడియో తీసుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా జేసీబీలతో అక్కడికి చేరుకున్న హైడ్రా వాహనాలకు అడ్డు తగిలిన స్థానికులు కూల్చివేతలు ఆపాలని డిమాండ్. హైడ్రా సిబ్బందికి స్థానికుల మధ్య వాగ్వాదం. अरे अन्ना इनका राय नर्सिंग గోదార్ఖని సీతానగర్కు చెందిన పైడిపల్లి రమేష్ ఇంట్లో ప్రమాదవశత్తు గ్యాస్ సిలిండర్ నుండి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బుధవారం వంట చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ నుండి మంటలు చెలరేగి ఇంటిలోని సామాన్లు అన్ని దగ్నమయ్యాయి. ఇల్లంతా పొగతో నిండిపోయింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి రక్షణ చర్యలు చేపట్టారు. వంట చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ నుండి మంటలు వచ్చి ఇంటిలోని సామాగ్రి దగ్నమయ్యి ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు రమేష్ మీడియాకు తెలిపారు. అని చెప్తాను మా అమ్మ ఇప్పుడే ఎనిమిది బండి అందరూ బయట ఉంటుంది అయింది అనుకో
పరుపులు గిరుపులు కాలే కానీ మెత్తగా అయితే ఆ వేడి ఇళ్ళకి వచ్చింది కదా. వీళ్ళందరూ ఇంకేమైనా ఉండదు కూడా బాగా అన్న ఆ బట్టలని తీసే అన్న ఎందుకన్నా మంచిది గాలి మళ్ళీ ఆ పప్పులు అవన్నీ అట్నే అంటుకొని ఉన్నాయి, ఇంకా మంట ఉన్నది లోపల. రెండొకటేనా అన్నీ గ్యాస్ బంద్ చేసి వెళ్ళిపోయాను బయటికి. ఇంతకుముందే ఒక 10 నిమిషాలు అయితే బయటికి వెళ్ళి మా అమ్మ వచ్చేసి మా అమ్మ బయటికి వచ్చే వరకు మటన్ గ్యాస్ వల్ల లీకేజ్ అయింది అన్న. గ్యాస్ లీకేజ్ అయింది, బంద్ చేసాము లీకేజ్ అయిపోయింది గ్యాస్. దానివల్ల మొత్తం కొంత బాగా నష్టమైంది, మాకు చాలా నష్టమైంది. ఇల్లంతా నాశనం అయిపోయింది మొత్తం కానీ లేకుండా. పాతపట్నం మండలం కేంద్రంలో నాడు మధ్యాహ్నం 1 గంట సమయంలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఆంధ్ర ఒడిశా బోర్డర్ చెక్పోస్ట్ వద్ద గంజాయితో పట్టుబడిన నిందితుని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 3.345 కిలోల గంజాయిని మరియు ఒక సెల్ ఫోన్ను పాతపట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3 ప్యాకెట్లు 3 కేజీల గంజాయి అలాగే ఒక సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకుని అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ సందర్భంగా ఈ ఎలా ప్రలోభాలకు లోబడి లేదంటే ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్కి అలవాటు పడద్దని ఎవరున్నా, అలాగే యూత్ ఎవరు కూడా గంజాయి కన్జ్యూమేషన్కి అంటే వినియోగానికి అలవాటు పడద్దు. అలవాటు పడితే కనుక ఇలాగే కేసులు ఇరుక్కోవడం లేదంటే వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి ఈ పిల్లల్ని లేదా యువతని తల్లిదండ్రులు కూడాను అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ మీద సంకల్పం అనే ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ డ్రగ్స్ అబ్యూజింగ్ అంటే ఈ దుర్వినియోగం గురించి మనం అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఈ సంకల్పం ప్రోగ్రామ్ కూడా ప్రతి కాలేజీల్లోని తర్వాత విలేజ్లోని కండక్ట్ చేస్తున్నాం. దాని ద్వారా యూత్లో అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ కేసులో అంటే హార్డ్ వర్క్ చేసిన ఎస్ఐ గారిని అలాగే సిబ్బందిని కూడా ఉన్నతాధికారులు ఎస్పీ గారు అందరూ కూడా అభినందిస్తున్నారు. రాష్ట్రంలోని పూరికి దగ్గరలో ఉన్న గడాంబరోసర్ అనే విలేజ్ చెందిన ఈ రఘునాథ్ జన అనే వ్యక్తి, ఇతని వయసు 36 సంవత్సరాలు. ఇతను 6వ తరగతి చదువుకున్నాడు. ఇతను చిన్న వయసు నుంచి వ్యసనాలకు అలవాటు పడ్డాడు. తర్వాత ఈయన యాక్చువల్గా పూరి గుడి దగ్గర గైడ్ లాగా అనమాట చేస్తూ ఉంటాడు. ఎవరికైనా దర్శనాలు కట్టాలంటే బ్యాక్ డోర్లో చేయించడం అలాగే గైడ్ లాగా చేస్తూ ఉంటాడు. ఇతనికి మునిగొడ ఒరిస్సా రాయగడ దగ్గర ఉన్న మునిగొడకు చెందిన కార్తీక్ అనే వ్యక్తి అక్కడ పూరిలో పరిచయం అయ్యాడు. గంజాయి మా దగ్గర దొరుకుతుంది, నువ్వు ఎక్కువ రేటు అమ్ముకోవచ్చు అని చెప్పి ఇతనికి చెప్తే ఇతను కూడాను అక్కడ 100-150కి ప్యాకెట్ చిన్న చిన్న ప్యాకెట్లు అమ్ముకోవడం కోసం ఈ మునిగొడ వెళ్ళి అతనితో పాటు కార్తీక్తో పాటు వెళ్ళి ఇతను గంజాయి అక్కడ మునిగొడలో పర్చేజ్ చేశాడు. పర్చేజ్ చేసి పూరికి వెళ్ళడం కోసం ఈ పర్లాకెంలో దిగి అక్కడ నుంచి పూరి వెళ్ళడం కోసం ఇలా మన పాతపట్నం బోర్డర్ చెక్ పెట్టి దాడుతుండగా మనకి ఎస్ఐ గారికి రాబడిన నమ్మకమైన సమాచారం మేరకు ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి ఇతన్ని మన చెక్ పోస్ట్ దగ్గర అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణిలో 1వ రోజు టోకెన్ సమ్మె ప్రారంభం కనిపించింది. రామగుండం సింగరేణి సంస్థ పరిధిలో సుమారు 18,000 మంది కార్మికులు విధులకు హాజరు కాలేదు. దీంతో బొగ్గు గనులు నిర్మానుష్యంగా కనిపించాయి. BMS యూనియన్ మినహా మిగతా జాతీయ కార్మిక సంఘాలని ఆయా బొగ్గు గనులపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. రామగుండం సింగరేణి పరిధిలో 5 OCPలు 5 భూగర్భ గనులు ఉన్నాయి. సింగరేణి వ్యాప్తంగా 6 జిల్లాల్లో 17 ఓపెన్ క్యాస్ట్ గనులు 22 భూగర్భ గనులు ఉన్నాయి. ఇందులో సుమారు 38,000 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. కేంద్రంలో మోడీ వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్మికులు సమ్మెలో దిగారు. అంతే అన్న. ఓకే ఫోన్లు భారతదేశాన్ని ఇవాళ అమెరికాకు తన మోదీ అమిత్ షాల మిత్రులైనటువంటి గుజరాత్ షావుకారులకు ఆదాని అంబానీలకు ఈ దేశ సంపదని కార్మిక వర్గం అమ్మివేయడానికి కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చి వాళ్ళ కట్టుబానిసలు చేయడానికి చేస్తున్న కుట్రలను ఇవాళ కార్మిక వర్గం దేశవ్యాప్తంగా సమ్మెలోకి వెళ్ళడం ద్వారా ఇవాళ వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి నిలబడింది. అందుకనే ఇవాళ మనమంతా ఈ సమ్మెని విజయవంతం చేయడం ద్వారా మోదీకి ఒక గుణపాఠం చెప్పినాం. సింగరేణి కార్మికులంటేనే పోరాటం. ఈ నల్లబొక్కుకు మండే గుణం ఉంది, కార్మికులకు తిరుగుబాటు చేసే గుణం ఉన్నది. ఆ తిరుగుబాటు తత్వాన్ని మరోసారి ప్రదర్శించడం ద్వారా ఇవాళ అధికారులకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూడా ఒక గుణపాఠం చెప్పిండ్రు. ఇది హెచ్చరిక మాత్రమే. ఇవాళ కార్మిక వర్గాన్ని ముట్టుకోవడానికి 8 గంటల పనులని బంద్ చేయడానికి కార్మిక సంఘాలు లేకుండా చేయాలన్నటువంటి ఈ కుట్రలను ఇవాళ ఓడించి తీరుతాం. కార్మిక సంఘాలన్నీ ఆర్థిక పరమైన డిమాండ్లు లేకున్నా సంక్షేమ చర్యల కోసం కాకుండా కార్మిక వర్గం కార్మికులు బెదిరించేటువంటి యాజమాన్యానికి అధికారులకు ఖబర్దార్. ఇవాళ దొంగ ట్రేడ్ యూనియన్లకు ట్రేడ్ యూనియన్ పేరు మీద సర్వీస్ లో తిరగడానికి కుక్కర్ మస్టర్ల కోసం పనిచేస్తున్నటువంటి కార్మిక నాయకులను కూడా ఇవాళ కార్మిక వర్గం హెచ్చరిస్తా ఉన్నది. తస్మాత్ జాగ్రత్త. కార్మికులతో పెట్టుకున్నాడు ఎవడు బతకలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే సింగరేణి కార్మికుల పోరాటంతో. అటువంటి చారిత్రాత్మకమైనటువంటి పోరాటం చేసింది సింగరేణి కార్మిక వర్గం. ఈ బొగ్గుకు మండే గుణం ఉన్నది, ఈ బొగ్గుకు పోరాడే శక్తి ఉన్నది, ఈ నేలకు తిరుగుబాటు శక్తి ఉన్నది. అటువంటి చారిత్రాత్మక ఘటన పుట్టినటువంటి మనమందరం కూడా ఈ కేంద్ర ప్రభుత్వ మోడీని అమిత్ షాను వ్యతిరేకించి తీరుతాం. ఆదాని అంబానీలను అమెరికన్ సామ్రాజ్యవాద కుట్రను ఓడించి తీరుతామని సందర్భంగా సింగరేణి కార్మిక వర్గంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం స్పష్టం చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. దేశవ్యాప్త సమ్మె జరుగుతున్న విభాగంలో ఇవాళ జూలై 9 తారీఖు నాడు సింగరేణిలో కూడా 100కు 100% ఇవాళ సక్సెస్ అయినది. ఏ ఒక్క కార్మికుడు కూడా ఇవాళ బొగ్గులో బాయిలోకి దిగింది లేదు, డిపార్ట్మెంట్లో అటెండ్ అయింది లేదు. కాబట్టి సింగరేణి యాజమాన్యం కానీ ఈ ప్రభుత్వం కానీ దీన్ని మేల్కొని ఈ 44 నరేంద్ర మోడీ అమలు చేసిన 44 చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా ఎట్లా విభజించిండో వాటిని వెంటనే విరమించుకొని 44 చట్టాలనే అమలు చేయాలని దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉన్నది. ఇలా హమాలీ కార్మికుల నుండి మొదలు పెడితే ఆకాశయానం దాకా అన్ని ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇవాళ సమ్మెలో పాల్గొంటున్నది. కార్మిక కర్షక లోకమంతా గర్జించింది. నరేంద్ర మోడీ ఖబర్దార్, గద్దె దిగడం ఖాయం. నువ్వు ఈ 44 చట్టాలను నువ్వు అమలు చేయకపోతే ఇవాళ నీ ప్రభుత్వానికే ముప్పున్నది. దీన్ని గమనించి ఇలా సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో పాల్గొన్న కార్మిక వర్గానికి అందరికీ ఏఐటీసీ పక్షాన విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. దేశంలో ఉన్న అన్న కార్మికులు కూడా ఈ సమ్మెను విజయవంతం చేసే కోసం ముందుకొచ్చిండ్రు. దాంట్లో భాగంగానే సింగరేణిలో 100% సమ్మె జరిగింది. కార్మికులు మనశ్శాంతి ప్రభుత్వ యాజమాన్యాల వ్యతిరేకంగా మనసు పూర్తిగా ఇలా సమ్మెలో పాల్గొన్నారు. మేము అంటున్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, ఈ దేశానికి కార్మిక వర్గానికి రైతులకి కర్షకులకి ఏం మిగిలిచ్చామని చెప్పి ఇంకా నువ్వు అధికారులు ఉంటామని అడుగుతున్నాం. పక్కనున్న దేశాలను చూస్తలేవా? ఇవాళ అక్కడ పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ శ్రీలంకలో కానీ ప్రజలు తిరుగుబాటు చేసినారు. ప్రజావ్యతిరేక కార్యక్రమాలు తీసుకుంటే ప్రజలు ఎట్లా ఇస్తారో మీరు చవి చూస్తూ ఉన్నారు. పక్కనున్న భారతదేశంలో ఆ సిచ్యువేషన్ రాకుండా మీరు ఆలోచించుకొని కోరుతున్నాం. ఇలా నిత్యావసర వస్తువులని ధరలని 33% 40% పెంచి ఇలా రైతులను నడిపిస్తవి, కార్మిక చట్టాలు మార్చి రైతులను నడిపిస్తవి, కార్మిక సంక్షేమం కోసం పాటుపడాల్సిన ప్రభుత్వం
కార్మిక చట్టాలు మార్చాలి, ఏ హక్కులు లేచి కట్టు బానిసలుగా ఇలా యాజమాన్యం దగ్గర దాసం చేయడం చెప్పి తీర్మానం చేయబడుతుంది. ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా కూనుకుంట్ల రామన్న ఆధ్వర్యంలో ఆవుకు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున వెళ్లి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాటసాని రామరెడ్డి ఆదేశాల మేరకు ఆవుకు మండలంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసిన ఆవుకు వైఎస్ఆర్ నాయకులు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.